ఆదివారం అమావాస్యను పురస్కరించుకుని వనదుర్గ భవానీ మాతను రంగురంగుల పూలతో అమ్మవారికి ఇష్టమైన విశేషమైన పూలతో లక్ష పుష్పార్చన అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి విశేషమైన పంచామృతం పళ్ళ రసాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అర్చకుడు పార్థివ శర్మ మాట్లాడుతూ అమావాస్య రోజు అమ్మవారికి అత్యంత ఇష్టమైన రోజని, ఈ రోజును అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా సకల కోరికలు నెరవేరుతాయని, విద్య, ఆరోగ్యం, సంతానం, రాజకీయంగా అన్ని సిద్ధిస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి మంజీరా నదిలో స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకుంటారన్నారు. ఆదివారం అమావాస్య ఆషాఢం చివరి ఆదివారం రోజు శ్రీ ఏడుపైల వరదుర్గ అమ్మవారిని లక్ష పుష్పాలతో అమ్మవారిని కొల్చేర మండల గౌడ సంఘం అధ్యక్షులు గజని వెంకట్ గౌడ్, సునీత దంపతులు దర్శించుకొని మండలం ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. हेम प्रज्ञामिन्दुकण्डाप्तमौलिम् शङ्खारिष्टाम् भीतिहस्ताम् त्रिनेत्राम् हेमाब्जस्ताम् पीतवस्त्राम् प्रसन्नाम् देवीम् दुर्गाम् दिव्यरूपाम् नमामि। శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. మరి ఆషాఢ మాసం ఆదివారం అమావాస్య చివరి ఆదివారం ఈరోజు అమ్మవారికి విశేషంగా పంచామృతాలతో పళ్ళ రసాలతో అభిషేకము, తదనంతరం అమ్మవారికి రంగురంగుల పువ్వులు, విశేషమైనటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి పూలతో లక్ష పుష్పార్చన కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఈరోజు అమావాస్య అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి రోజు. ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. విద్య, ఆరోగ్యము, సంతానము, రాజకీయము అన్నీ కూడా సిద్ధిస్తాయి. మరి ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అదేవిధంగా మంజీరా నదీ పాయలో స్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. వనదుర్గా మాతాకి జై.